ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, దేవుడు నిశ్చయముగా మిమ్ములను మీ కుటుంబాలను వర్ధిల్ల చేయునుగాక. మీరు చేయు కార్యములన్నింటిలో దేవుడైన యెహోవా ఇమ్మానుయేలుగా మీకు తోడై ఉండి మీ కార్యములన్నింటినీ సఫలపరచునుగాక. ఆమేన్. కృపయు కనికరమును సమాధానమును మీకును మీ కుటుంబాలకును విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు కాలంలో ఉన్న ధనికులు పేదవారి విషయంలో దోపిడీ చేసుకునే వ్యక్తులుగా వారు ఉండటము, ధనము సంపాదించాలనే ఒక ఆతృత, ఆసక్తి, ధనాపేక్ష వారి జీవితాలలో మరి పాపములో పడవేస్తుందని ఆమోసు హెచ్చరిక చేస్తూ, ఆనాటి కాలంలో ఉన్న ప్రజలు మరి పేదవారిని దోచుకునేవారిగా, అదేవిధంగా మరి నిజాయితీ లేని వారిగా, వారి వ్యాపారంలో నిజాయితీ లేకుండా ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు కానీ వారి వ్యాపారంలో లాభం రావాలని చచ్చు ధాన్యమును, నాసిరకమైన వాటిని వాళ్ళు అమ్ముతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, గడిచిన కాలంలో వీటిని ధ్యానం చేస్తూ వచ్చాం. అంటే పేదలు ధనికులనే వ్యత్యాసము వారు చూపించే వ్యక్తులుగా ఉన్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గుర్తుంచుకోవాలి, దేవుడు దృష్టిలో ప్రతి మనిషి కూడా విలువైన వాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వాడు ధనికుడా పేదవాడు అనేది కాదు. దేవుని దృష్టిలో ఈ లోకములో సర్వమును కలుగజేసిన వాడు దేవుడే, సర్వమును సృష్టించిన వాడు దేవుడే అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. కనుక దేవుని దృష్టిలో ప్రతి మనిషి కూడా విలువైన వాడు అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తుంచుకోవలసిన వారమేనాము. దేవుని బిడ్డలారా, పేదవారిని వస్తువులుగా చూడకూడదు. వారు ఎలా చూశారంటే, ఆనాటి ఆమోస్ కాలంలో ఉన్న ప్రజలు ఒక వస్తువుగా, మనం ఈరోజు వస్తువులను ఎలా ఉపయోగించుకుంటాము, ఉపయోగం అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పడేస్తాము. అలాగే ఆమోసు కాలంలో ఉన్న ధనికులు కూడా పేదవారి విషయంలో ఒక వస్తువులుగా చూసే వ్యక్తులుగా వారు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకని దేవుడు అంటున్నాడు, పేదవారిని వస్తువులుగా చూడకూడదు. ప్రతి మనిషి కూడా దేవుని స్వరూపములో సృష్టించబడ్డాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. పాదరక్షల కోసము వెండిని కొనినట్లుగా ఆనాటి కాలంలో పేదలను వాళ్ళు కొనినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆమోసు అదే తెలియజేస్తూ ఉన్నాడు. పేదల విషయంలో మీరు పక్షపాతంగా ఉంటున్నారు, పేదలను మీరు దోచుకునే వ్యక్తులుగా ఉంటున్నారు. పేదలు అనే వాళ్ళు దేవుని స్వరూపంలోనే సృష్టించబడ్డారనే విషయాన్ని మరి ఆమోసు వారికి తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు అనే విషయాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తుంచుకోవాలి. కనుక దేవుని స్వరూపమైన మానవుని తక్కువగా, అంటే విలువ లేకుండా చూసే వ్యక్తులుగా మనం ఉండకూడదని బైబిల్ మనకి తెలియచేయబడతా ఉంది. ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ప్రతి మానవుని కూడా వారిని సృజించిన ఎట్లనగా, దేవుడు ప్రతి మానవుని కూడా దేవుడు తన స్వరూపమునందు మరి నరుని సృజించెను. ఆదికాండం 1:27 మనం చూసినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు తన స్వరూపమందు, దేవుని ప్రతి మానవుడు కూడా దేవుని స్వరూపము అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవలసిన వారమై ఉన్నాము.